గురుగారు నమస్కారం. నమస్కారం. ఓకే. ఇప్పుడు ఏ గ్రహానికి ఏ స్టోన్ పెట్టుకోవాలి? ఏ గ్రహం వల్ల ఏం జరుగుతుంది అనేవి డీటెయిల్ గా మాట్లాడుకుందాం గురుగారు. ఏ స్టోన్ పెట్టుకుంటే మంచి జరుగుతుంది? ఇప్పుడు బుధుడు హ్మ్. బుధుడు అంటే పెసాలు. హ్మ్. బుధ గ్రహానికి సంబంధించినవి మరకతం అంటాము, గ్రీన్ స్టోన్ పచ్చ అంటాం తెలుగులో. ఈ గ్రీన్ స్టోన్ ఏంటంటే ఇది కూడా మైనింగు డిమ్మే ఉంటుంది. ఇక ఇవి కూడా కాస్ట్లీ హై క్లాస్ ఉంటుంది, లో క్లాస్ ఉంటుంది. మరి హై క్లాస్ అంటే కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. అయితే అన్ని రకాలుగా ఉంటాయి. అయితే ఇది పెసాలకు వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్, ఇట్లా పెసాలకు వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్. మేము కట్కలు తిప్పేది ఏమి ఉండదు, సరే చూసుకోవచ్చు. ఎందుకంటే అందరు అడుగుతారు కట్కలు తిప్పుతున్నాడు, కట్కలు వస్తున్నాయి, అందుకే చూపిస్తున్నా. అయితే ఈ గ్రీన్ స్టోన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే చదువులో ఇబ్బంది పోతుంది. బుధ దశ నడుస్తున్నప్పుడు బుధ గ్రహం సంబంధించినది ఈ మరకతము మన కుడి చెయ్యి చిట్కన వేలు పెట్టవచ్చు, ఉంగరం వేలు కూడా పెట్టవచ్చు. నా స్కానర్ ద్వారా చెక్ చేయడం ఏంటంటే అమ్మాయిలు ఇద్దరు కుడి చేతికి, అమ్మాయిలు ఎడమ చేతుకు. మన శరీర నిర్మాణము లెఫ్ట్ సైడ్ మొత్తం లేడీ, రైట్ సైడ్ మొత్తం పురుషుడు. ఎవరికైనా మీకు కూడా మీ కుడి సైడ్ మొత్తం పురుషుడు, ఎడమ సైడ్ అంతా లేడీస్. మా ఎడమ సైడ్ లేడీస్, కుడి సైడ్ పురుషుడు. అయితే మీకు రెండు యాక్టివేట్ ఉన్నాయంటే మొత్తం యాక్టివేట్ ఉంటుంది. అందుకే ఈ స్టేజ్లో కూర్చుంటారు. నాకు కూడా మొత్తం యాక్టివేట్ ఉంది. ఎవరికైతే శరీరం మొత్తం యాక్టివేట్ ఉంటుందో వాళ్ళు హై లెవెల్ పొజిషన్ ఉంటారు. అంటే వాళ్ళలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అందరికీ 90% వన్ సైడే యాక్టివేట్లు ఉంటారు. 10% వ్యక్తులే శరీరం మొత్తం ఆడమొగ మొత్తం యాక్టివేట్లు ఉంటుంది. అయితే ఇది చదువుకునే పిల్లలకి కంపల్సరీ పెట్టాలి. బుధగ్రహం బాగా లేకపోతే చదువులో వీక్ అవుతాడు, చదవాలన్న కోరిక ఉండదు, చదివిన ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అవుతాడు. బుద్ధుడు నడుస్తాం అంటే పిల్లలకు కూడా ఎప్పుడు పెట్టాలంటే ఇది దశలు అనేటివి పిల్లలకేమో 26 సంవత్సరాలు వచ్చిన తర్వాత దశలు అంతర్దశ చూసుకోవాలి. అంతలోపు రాశి చక్రాన్ని బట్టి చూసుకొని పెట్టాల్సి వస్తుంది స్టోన్. ఇప్పుడు చిన్నపిల్లలకు ఒకసారి స్టోన్ పెట్టామంటే 26 సంవత్సరాలు వచ్చేదాకా ఒకటే స్టోన్ మెయింటైన్ అవుతుంది. పెద్దవాళ్ళకి 26 సంవత్సరాలు దాటిన వాళ్ళకేమో మన యొక్క జాతక చక్రాలు ఉన్న దశలు అంతర్దశలు చేంజ్ అవుతూ ఉంటాయి, వాటి బట్టి మార్చుకోవాల్సి వస్తుంది. పక్కన పెడితే చదువుకునే పిల్లలకైతే పెట్టచ్చు. చదువుకునే పిల్లలకు బుధగ్రహానికి సంబంధించిన స్టోన్ వస్తే ఈ స్టోన్ పెట్టేస్తే చదువులో బాగా రాణిస్తారు, ఎగ్జామ్ పాస్ అవుతారు, బాగా మెమరీ పవర్ పెరుగుతుంది, ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. కొందరు జాబు అంతా చదివి అంతుండి జాబ్లో వీక్ అయ్యి జాబ్ రాక ఇబ్బంది పడుతుంటారు. బుధుడు బాగాలేక బుధగ్రహం బాగాలేదు వెయిటింగ్ లిస్ట్లో పెడతారని, తర్వాత చూద్దాం లేని జాబ్ అంటారు. బుధుడు ఆ స్టోన్ పెట్టేసుకుంటే ఎమ్మడే జాబ్ వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోయి జాబ్ వచ్చేస్తుంది. అదే జాబ్ రాక ఇబ్బంది పడుతుంటారు, వ్యాపారం చేసే నష్టాలు వస్తాయి. బుధ దశలో వ్యాపారం సాగదు. ఎవరైనా వస్తువులు కొనుక్కొచ్చి షాప్లో పెట్టుకుంటే ఎవరు కొనడానికి రాదు ఆ వస్తువులను, అట్లనే ఉండిపోతాయి. నష్టం రాదు కానీ ఎవరు కొనకపోతే పెట్టే డబ్బు పెట్టుబడికి అతని మీద డబ్బులు పట్టిపోతాయి కదా, అంటే స్టాక్ ఉండిపోతుంది. అంటే బుధుడు బాగాలేనందుకు తెచ్చిన వస్తువు అమ్మడబోదు. కాబట్టి బుధగ్రహం సంబంధించిన ఈ స్టోన్ పెట్టుకుంటే అతను తెచ్చిన వస్తువులు అమ్మడబోతాయి. ఎవరికైతే షాపులో వస్తువులు అమ్మడపోకుండా ఉండిపోయాయో అతనికి బుధగ్రహం బాగాలేనట్టు, అంటే వ్యాపారంలో నష్టాలు వస్తాయి. అప్పుడు బుధునికి సంబంధించిన స్టోన్ పెట్టుకుంటే వ్యాపారం బాగా నడుస్తుంది, చదువు బాగా చదువుతారు, జాబ్ వస్తుంది. ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటాయి అంటే ఆర్గాన్స్ ఇవేంటి ఇబ్బందులు పోతాయి. కంపల్సరీ మనము ఈ స్టోన్లు పెట్టుకొని దీని ప్రకారం మెయింటైన్ చేస్తే మంచి ఆరోగ్యంగా కూడా ఉంటాం. దీని తర్వాత మాస్ అంటే కుజుడు. కందులు ఎర్ర కందులు. కుజుడు అంటే పగడము. ఈ పగడం ఏంటంటే దీనికి వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్, లేకపోతే లక్క ప్లాస్టిక్. మాక్సిమం లక్క ప్లాస్టిక్ అవి అమ్ముతారు. అవి అమ్ముతారు. దీనిలాగానే సేమ్ షైనింగ్ ఉంటుంది. ఈ కుజగ్రహం బాగాలేకపోతే ఏమవుతుంది అంటే నీ దగ్గర ఎంత ఆస్తి ఉన్నా, ఎంత జాబ్ ఉన్నా, ఏదున్నా మన ఇంటికి ఎవరు పిల్లల్ని ఇస్తామని రారు, పిల్లల్ని చేసుకుంటామని రారు. కుజుడు బాగాలేకపోతే ఎవరు రారు ఇక మా దగ్గరికి చేసుకుంటాము చేస్తామని. అంటే పెళ్లి కారకుడు, పెళ్లి కాకుండా ఆపేస్తాడు. పెళ్లి కావాలంటే చెక్ చేసి పగడాన్ని ధరిస్తే పగడం పెట్టుకున్న 3 నెలల్లో పెళ్లి అయిపోతుంది. అదే ఇది ఇంకొకటి అనారోగ్య సమస్యలు కూడా తెస్తుంది. ఈ కుజదశలో కుజుడు బాగాలేకపోతే అనారోగ్యమైన సమస్యలు వస్తాయి.
ఇది నేను ఇప్పటిదాకా నేను చూసిందంటే థైరాయిడ్ ప్రాబ్లం మొత్తం కంప్లీట్ క్యూర్ అయింది. నేను స్టోన్ పెట్టిన 3 నెలల్లో థైరాయిడే లేకుండా పోయింది. అంటే ఇది అనారోగ్య సమస్యలను కూడా క్యూర్ చేస్తుంది. అంటే మన చేతుకు మోపేళ్ళకైతే కుడి చేయి ఉంగరం వేలు, లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం వేలు ధరించాలి పగడాని. ఇది మంగళవారం రోజు పెట్టుకోవాలి. ఇది పెట్టుకుంటే అనారోగ్యం ఏదైనా డిసీజ్ మళ్ళీ అనారోగ్యంతో బాధపడుతుంటే బాధ పోతుంది. పెళ్ళైన వాళ్ళకు పిల్లలు కాకుంటే భార్యకు కానీ భర్తకు కానీ ఈ యొక్క పగడం పెడితే వాళ్ళకి ఈ పగడం కింద వస్తే దశను బట్టి పగడం పెడితే వాళ్ళ శరీరం యాక్టివేట్ అయ్యి పిల్లలు అవుతారు. లేకపోతే వాళ్ళు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ ఏదో ఒక్కతోటి వాయిదాలు పడుతూ ఉంటుంది పిల్లలు కానీ. సింపుల్గా ఒక పగడం పెడితే ఆ శరీరం యాక్టివేట్ అయిపోయి జనరేట్ అయిపోయి వాళ్ళు పిల్లలను కావడం జరుగుతుంది. చూడడానికి సింపుల్గానే ఉంటుంది కానీ చాలా ఈ గ్రహం యొక్క ఎఫెక్ట్ చాలా ఉంటుంది మనిషి మీద. కాబట్టి పగడం పెట్టుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలు అవుతారు, పెళ్ళి అవుతుంది, సమాజంలో గౌరవ మర్యాదలు పెడతాయి, ఏడబోయిన కీర్తి ప్రతిష్టలు వస్తాయి. కోర్టు కేసులు కూడా ఉంటాయి. కోర్టు కేసు ఉంటే పగడం పెడితే కోర్టులో తీర్పు మన సైడ్ వస్తుంది, లేకపోతే అవతల సైడ్ ప్రత్యర్థి సైడ్ పోతుంది కోర్టు కేసు. భూములు వస్తాయి ఈ కుజదశలో. కాబట్టి ఇలాంటి బాధలు ఇబ్బందులు ఎవరికైనా ఉంటే మమ్మల్ని డైరెక్ట్ వస్తాయి, ఇవి చూసి చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి చంద్రుడు. చంద్రుడు అంటే ఒడ్లకు వైబ్రేషన్ ఉంటే ముత్యాలు ఒరిజినల్. ఇదేం చేస్తారంటే చంద్రుడికి సంబంధించింది. చంద్రదశ నడుస్తున్నప్పుడు దశగానే అంతర్దశ నడుస్తుంటే ముత్యం పెట్టుకోవాలి. ఈ దశలు ఏమవుతాయంటే దశ స్టార్ట్ గానే మెంటల్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది, నిద్ర పట్టడం. మొన్నదాకా నిద్ర వస్తుంది అనుకుంటారు. అంటే ఈ దశ వచ్చినందుకు నిద్ర అనేది డిస్టర్బెన్స్ అవుతుంది, మనసు ఆందోళనగా ఉంటుంది, ఎప్పుడు టెన్షన్గా ఉంటారు. ఇట్లా మెంటల్ కండిషన్ కరెక్ట్ అవుతుంది, నిద్ర మంచిగా వస్తుంది, ఆందోళన తగ్గుతుంది, అందరితోటి మంచిగా ఉంటారు. కాబట్టి ఎవరికైనా అలాంటి ఇబ్బంది ఉంటే చెక్ చేసి దశ సంబంధించింది. అన్నిట్లల్లా స్టోన్లల్లా తక్కువ కాస్ట్ అంటే ముత్యమే. అది ఈ ముత్యం తక్కువ కాస్ట్ ఉంటుంది అన్నిట్లల్లా. ఇది పెట్టేసుకుంటే ఇది ఎక్కువ పని చేస్తుంది, మళ్ళీ మనసును బాగా చేస్తుంది, మనిషిని కాదు మనసును బాగా చేస్తుంది. ఇది సోమవారం రోజు పెట్టుకోవాలి. మగపిల్లలు అయితే కుడి చేయి ఉంగరం వేలు కట్టవచ్చు, చిటికన వేలు కట్టవచ్చు, చూపుడు వేలు కట్టవచ్చు. అది మేము ఈ స్కాన్ తోటి చెక్ చేసి ఇవ్వడం తర్వాత ఏ వేలు కట్టాలనేది. లేడీస్ అయితే ఎడమ చేయి కట్టుకోవాలి. దీని తర్వాత అది సూర్యుడు, సన్, సూర్యగ్రహము. సూర్యగ్రహం అంటే గోధుమలు. గ్రహానికి సంబంధించింది ఏంటంటే కెంపు స్టోన్ అంటాం దీన్ని. ఇది గోధుమలకు వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్, లేదంటే గాజు ముక్క. బయట దొరికేటివన్నీ గాజు ముక్కలే. మా దగ్గరకు వస్తే చెక్ చేసి చూపించడం జరుగుతుంది ఒరిజినల్. అది సూర్యగ్రహం బాగాలేకపోతే ఏమవుతుందంటే నీ దగ్గర ఎంత డబ్బున్నా కానీ పేరు ప్రతిష్టలు ఉండవు. అప్పటిదాకా బాగుండి పేరు పడిపోతుంది. ఎందుకు పడిపోయిందో అర్థం కాదు, అందరు తిడుతున్నారు. అంటే బయట పబ్లిక్లో మన యొక్క నేమ్ పోతుంది, గుడ్ నేమ్ పోతుంది. పోయి ఈ మనల్ని ఎవరు లెక్క పెట్టరు, తీసి పక్కన పెట్టేసి పోకోకంటారు. అంతకుముందు లేచి నమాసి పెట్టినవాడు ఈ దశ స్టార్ట్ కాగానే మనల్ని చూసి వాడు లేవాడు కాదు, మన తిరుగుతుంటే గాడేది పోయిన అంటారు. అంటే మన మీద అంత విరక్తి వస్తుంది. అంటే పబ్లిక్లో పేరు పోతుంది. రాజకీయం నాయకుడికి కంపల్సరీ సూర్యగ్రహం బాగుండాలి. సూర్యగ్రహం బాగాలేకపోతే పబ్లిక్లో అతనికి పేరు ఉండదు, కాబట్టి అతనికి ఓట్లు వేయరు ఎవరు. సూర్యుడు బాగాలేకపోతే ఓట్లు ఎందుకు వేస్తారు, గాడేది పోయిన అంటారు. కంపల్సరీ రాజకీయంలో ఉండే వ్యక్తికి సూర్యగ్రహం బాగుండాలి, శనిగ్రహం బాగుండాలి, రాహుగ్రహం బాగుండాలి. ఇవి బాగుంటేనే రాజకీయ నాయకుడు అవుతాడు. అయితే అలాగే రాజకీయంలో ఉండే వ్యక్తికి ఇది బాగాలేకపోతే సూర్యునికి సంబంధించింది ఈ కెంపు స్టోన్ పెట్టుకుంటే ఎంబడే వాళ్ళు పబ్లిక్లో మంచి పేరు వస్తుంది, ఈ గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఈ అతను చేసే పనిలో గుడ్ విల్ ఉంటుంది, డబ్బులు కూడా సంపాదిస్తారు. సూర్యుడు పేరు వచ్చిందంటే డబ్బు ఆటోమేటిక్ మన ముద్దన డబ్బు వస్తుంది. ఒక మనిషికి పేరు వస్తే పేరుతో పాటు డబ్బులు కూడా వస్తాయి, పేరే రాదు. కాబట్టి దాన్ని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన దగ్గరికి వస్తే చెక్ చేసి మీ DNA తోటి సూర్యగ్రహం సంబంధించిన కెంపు స్టోన్ వేయడం జరుగుతుంది. అప్పుడు మీరు పబ్లిక్లో మంచి పేరు వస్తుంది సమాజంలో.